మహబూబ్ నగర్ జిల్లాలో రేపు జరగనున్న నీట్ 2026 పరీక్షలకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా ఎస్పీ జానకితో కలిసి నిర్వహించిన సమీక్షలో కీలక ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలోని 13 కేంద్రాల్లో 4291 మంది అభ్యర్థులు పరీక్ష రాయనుండగా వారికి ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించారు. పరీక్షా కేంద్రాల్లో బయోమెట్రిక్ హాజరు, ఫేస్ వెరిఫికేషన్, క్షుణ్ణంగా తనిఖీలు ఉంటాయని అధికారులు తెలిపారు. మధ్యాహ్నం 1:30 తర్వాత ఎవరిని అనుమతించబోమని, విద్యార్థులు అడ్మిట్ కార్డు, ఒరిజినల్ ఐడితో ముందుగానే కేంద్రాలకు చేరుకోవాలని కలెక్టర్ సూచించారు. Can't print in any other press problem వస్తే లార్జ్ స్కేల్ కావాలంటే ఇష్యూ నాట్ పాసిబుల్. చిన్న చిన్న ఏం కావాలి పండుగలు ప్రింటర్స్ ఉంటాయి. సో మీ ఇన్విజిలేటర్స్ కి రోజు పిలిపి మళ్ళీ ఒకసారి చెప్పండి. అగైన్ ఐఎమ్ రిపీటింగ్, ద స్టూడెంట్స్ ఆర్ ఆల్రెడీ ఇన్ ప్రెషర్. దయచేసి మీరు కార్డియల్ గా పీస్ఫుల్ గా స్టూడెంట్స్ దగ్గర మాట్లాడండి. ఓకే, మళ్ళీ ఐడి కార్డ్స్ అన్ని వెరిఫై చేస్తారు, చేస్తాం. సో ఇప్పటివరకు నేను చూసినంత వరకు అయితే అందరూ చాలా మంచిగా పిల్లల్ని బాగా చేసుకొని వాళ్ళు టెన్షన్లో ఉన్నా కూడా కూల్ చేసి పంపించారు. ఈసారి కూడా మనం అదే కొనసాగించాలి. మనకు 11 o'clock నుంచి ఉన్నా కూడా మనకు 12:30 తర్వాతనే మ్యాక్సిమం వస్తారు పిల్లలు, ఒకటేసారి వస్తారు. 12:30 to 1:30 ఇంకా మ్యాక్సిమం ఉంటారు. లాస్ట్ మినిట్లో కూడా వచ్చే వాళ్ళు ఉంటారు. చెకింగ్ అండ్ స్కీమ్ పోలీస్ సైడ్